కలప దొంగ స్మగ్లింగ్ చేసి విదేశాలకు పంపిస్తున్నారు శుభ్రమైన చెట్లు పడగొట్టి. వంట కోసం కట్టెలు వాడినా సరే ఎండిపోయిన చెట్టునే వాడేవారు. ప్రాచీన సంస్కృతిలో బతుకున్న చెట్టు మంచి చెట్టు వాడేవారు కాదు. బోడు చెట్లు ఉన్న బయట వాటిని కొట్టుకోవచ్చు కదా. పర్యావరణ పరిరక్షణ ఉంది ఈ పద్యంలో నిజానికి. అంతేగాని ఫలితంబై వరశాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్, అది ఫలించింది, శాఖోపశాఖలుగా విస్తరించింది. అందరికీ చూస్తుంటేనే కళ్ళకు ఆనందంగా ఉంది. గుణశాలిమి వదిన గున్న మావిడిలాగా. చెక్క భజన రామాయణంలో పాడతారు ఈ పాట. రాముడు ఆశ్రమానికి వచ్చాట, పాపం సీత లేదుట అక్కడ. లక్ష్మణుని అడుగుతున్నట్ట, ఏదీరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. ఏదయ్యా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. ఎలాంటిది సీత అంటే జానపదుల కవిత్వం చూడండి. గుణశాలిమి వదిన గున్న మావిడిలాగా, గుణశాలిమి వదిన గున్న మావిడిలాగా.